హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్. ఈరోజు మన స్టోరీ ఏమిటంటే, తిరుమల గర్భగుడిలో గంట ఉండదు. ఎందుకో తెలుసా? మీకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకుండదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 13వ శతాబ్దంలో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి వివాహం అయ్యి చాలా రోజులైనా కూడా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ఆయనను దాదాపు 12 సంవత్సరాలు కొలిచి, పిల్లల కోసం ఎన్నో పూజలు, పునస్కారాలు చేసి, ఒకరోజు తిరుమలకు వచ్చారు స్వామిని వేడుకోవడం కోసం. వాళ్ళు తిరుమలలో నిద్ర చేస్తుండగా ఆ భక్తురాలి కలలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడి, "నీవు నా గర్భగుడిలో ఉన్న గంటను వెళ్ళి మింగు" అని చెప్పాడు. అప్పుడు ఆమె, "అరే! నాకు స్వామి ఎందుకిలా చెప్పాడు? అయినా నా వెంకటేశ్వర స్వామి చెప్పాడు కదా" అని ఆమె కలలో గంటను మింగుతుంది. ఆ మింగిన తర్వాత ఆమెకు మెలకువొస్తుంది. మెలకువొచ్చిన తర్వాత తన భర్తకు చెప్తుంది. తనకు వచ్చిన కల గురించి. "స్వామి నాకిలా కలలో కనపడి గంట మింగమన్నాడు. నేను మింగేశాను" అని. ఉదయం అర్చక స్వాములు వచ్చి చూడగా గర్భగుడిలో బంగారు గంట ఉండదు. ఈ బ్రాహ్మణ దంపతులే ఆ బంగారు గంటను దొంగలించారని వారిని ఇబ్బంది పెడుతుండగా అక్కడ ఒకరికి వెంకటేశ్వర స్వామి ధ్యానంలో కనపడి, "వారిని ఇబ్బంది పెట్టకండి. ఆ బంగారు గంటను నేనే వారికిచ్చాను. ఆ గంట అంశతో వీరి కడుపున ఒక మహనీయుడు పుట్టబోతున్నాడు" అని వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత ఆ బ్రాహ్మణుడి భార్య గర్భం ధరించి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే స్వామి వేదాంత దేశిక. అప్పటినుంచి ఆచారంగా తిరుమలలోని గర్భగుడిలో గంట ఉండదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.